సో ప్రస్తుతం మనతో పాటు విజయనగరం ఎంపీ అప్పలరాజు గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా కడపలో ఇంత పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమం మొదటిసారి జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది సార్? ఈ రోజు తొలిసారిగా కడపలో పెట్టడం మా కార్యకర్తలుగా మాకు అందరికీ ఆనందమే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో పెట్టాం, ఇంతవరకు కడపలో పెట్టలేదు. మొన్న ఎన్డీఏ కూటమికి 7 సీట్లు ఇచ్చారు 10 సీట్లలో. సో అది కృతజ్ఞతగా ఈ రోజు మా అధినాయకుడు లోకేష్ గారు పెట్టడం అనేది మంచి పరిణామం. మేము కూడా విజయనగరం జిల్లాలో కూడా మేము అడుగుతున్నాం, మాకు కూడా పెట్టమని. చాలా మంది కూడా అన్ని ప్రాంతాలు కూడా అడుగుతున్నారు. ఇది పండగ, ఇది ఒక అదృష్టం అండి. ఒక ప్రాంతంలో మహానాడు జరిగింది అంటే ఆ ప్రాంత కార్యకర్తలు గాని ప్రజలకు గాని మంచి ఇండికేషన్. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో గాని మిగతా అంశాలు కూడా చాలా మంచిది. అందుకు ఈ రోజు చాలా మంది కార్యకర్తలు చాలా హ్యాపీగా ఉన్నారు. 100% వాతావరణం మంచి, మనసుకి ప్రకృతి కూడా సహకారం ఉంటదండి, ఖచ్చితంగా ఉంటది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఈ మే నెలలో మంచి ఎండలున్న ప్రాంతంలో చల్లగా ఉండి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నే చెప్పారు, ప్రకృతి కూడా సహకారం ఇప్పుడు ఉంటదండి. ఆ సహకారంతో ఈ రోజు ముందుకెళ్తాను. చాలా మంచి ప్రక్రియ. మహానాడు కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు బిజీగా ఉంటే కార్యకర్తల విషయంలో కావచ్చు, ఇక్కడ జరుగుతున్న ఎయిర్పోర్ట్ లో కావచ్చు, లోకేష్ బాబు గారు ప్రత్యేక ఫోకస్ పెట్టి ఆయన దగ్గరుండి అన్ని కార్యక్రమాలు కూడా చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అందరు కార్యకర్తల్లో కలిసిపోయి ఆయన పనిచేస్తున్నారు అందరిలాగా. ఇది కార్యకర్తల పార్టీ, అధినాయకుడు కూడా కార్యకర్త కూడా అధినాయకుడే. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన మాట అదే. ఈ రోజు అందుకే ప్రతి ఒక్కరు కూడా కుటుంబం, చిన్న పెద్ద తేడా ఉండదు, అందరూ కలుసుకొని పోవాలి. ఆ రకంగా అందరినీ రిలేషన్షిప్ గా పోవాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన భావన కలగాలి. ఆ రకంగా వెళ్ళేటప్పుడే మనిషికి ఇప్పుడు కూడా ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే ఈ రోజు నా యువనాయకుడు లోకేష్ గారు 1 కోటి మంది సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా స్థానం సంపాదించుకున్నాడు అతి తక్కువ టైంలో. ఇప్పుడు ఈ రోజు కాదు, ఆయన గత 15 ఏళ్లుగా చేస్తున్న సర్వీస్ నే దృష్టిలో పెట్టుకుని నాయకుడిగా తయారయ్యాడు. అందుకే ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్గొంటుంది, రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం తప్పకుండా దీన్ని బదులు తీసుకుంటాం. ప్రజలు ఆల్రెడీ గత 5 ఏళ్ల పరిపాలనలో ప్రజల్ని ఇబ్బంది పెట్టించో, నాయకులను ఇబ్బంది పెట్టించో, వ్యవస్థను ఇబ్బంది పెట్టించో, ఆ వ్యవస్థను ఇబ్బంది పెట్టించారు కనుక ప్రజలు ఈ రోజు ఏ బుద్ధి చెప్పాలి, ఏ రకం చెప్పాలి చూపించారు. మేము ఎవరిని, ఎందుకంటే మేము కక్షాదింపు చేయాలనుకున్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడే చంద్రబాబు నాయుడు సీఎం. ఆయన అనుకుంటే ఒక అడుగు వేయగలవా? లేకపోతే నీవు చేసే తప్పులకి ఆ రోజు ఎన్నో కేసులు పెట్టాలి. కానీ మీకు ప్రజల అధికారం ఇచ్చారు ఏదో కారణం చేత. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయలేక కాదు, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒకసారి అవకాశం ఇద్దాం, అరే మా దగ్గరకు వచ్చి ముద్దులు పెడుతున్నాడు, మా దగ్గరకు వచ్చి ప్రేమగా ఉన్నాడు, మా దగ్గరకు వచ్చి అన్ని రకాలుగా వెళ్తున్నాడు, ఏదో రకంగా ఈయనకి ఒకసారి అవకాశం ఇద్దామని అనుకుంటే నువ్వు అందరినీ ముంచావే, నట్టింటిని ముంచావు కనుక అదే ప్రజలు మళ్ళీ లేదు, ఈ రాష్ట్రానికి సరైన నిర్ణయం మనం తప్పు చేశాం, మళ్ళీ చంద్రబాబుని గెలిపించుకున్నారు కదా. ఈ రోజు బ్రహ్మాండ మెజార్టీ, అధికారం రావడం ఒక పక్క అయితే ఈ రోజు 90% అబోవ్ స్ట్రైక్ రేట్ వచ్చి ఈ రోజు గెలిపించారు. అందుకు ఈ రోజు మీరు కూడా ఎటు తప్పు కూడా చేయవలసిన పని లేదు, ప్రజలు ముఖ్యం. సార్, 2 తెలుగు రాష్ట్రాల పాదయాత్ర అంటే ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. ఇది ఢిల్లీ సైకిల్ యాత్ర మటుకు ఒక 2 రాష్ట్ర తెలుగు ప్రజలు అయితే అటువైపు తిప్పేటట్టు చేసింది. ఒక ఎంపీగా ఇంత సామాన్యంగా మీరు ఎలా సార్ అసలుకి? ముందు మనం మనుషులమండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమండి, పార్టీ రైతు బిడ్డలమండి. పార్టీ ఈ రోజు ఇంత అవకాశం మనకిచ్చి ఒక గౌరవం ఇచ్చి ఈ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పంపించినప్పుడు మనం ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక బాధ్యత గల వ్యక్తులుగా. అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా చేసుకోవాలి. ఈరోజు ఢిల్లీలో కాలుష్యం ఉంది, విపరీతమైన వాతావరణం సమృద్ధత వల్ల వాతావరణం చాలా బాగోలేదు. అట్లీస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఒక మెసేజ్ ఇస్తే ఒకరైనా రోజుకి ఒకరైనా ఇద్దరైనా మారితే ఒక మెసేజ్ వెళ్తానని చెప్పేసి చేయగలిగాను. నిజంగా నేను నా 5 ఏళ్లలో కూడా ప్రతిరోజు పార్లమెంట్ కి వెళ్ళాలని నాకు సంకల్పం, వెళ్తాను కూడా. అలాగే చాలా మంది రావాలని కూడా ఆశిస్తున్నాను. ఒకవైపు మీ అధినాయకుడు స్పీచ్, మరోవైపు ఇచ్చిన బాధ్యత, 2 మధ్యలో ఉన్నారు. ఈ బాధ్యత చూసుకోవాలా, అధినాయకుడు గారు స్పీచ్ చేయాలని చెప్పి తాపత్రయం కూడా 2 ఉంది మీకు? నాకు అధినాయకుడు స్పీచ్ నాకు ఇంపార్టెంట్. వారు మాట అదే సమయంలో ఇక్కడ బాధ్యత ఇచ్చారు, దీన్ని సమయం చేసుకోవాలి. మీతో మాట్లాడుతూ అధినాయకుడిని కూడా నేను ఇంటి ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంజాయ్ చేయడం అంటే ఇది బాధ్యత. ఎందుకనంటే వారు ఏది రకంగా పార్టీని 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వారు కాపాడగలిగారో ఆ రకంగా ఈ రోజు 30 సంవత్సరాలు వారు అధ్యక్షుడయ్యి
ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు మరొక భావితరం ఉన్నంత వరకు పార్టీకి స్థిరంగా ఆయన ఏర్పాటు చేశాడు. లోకేష్ బాబు గారు ఇంకేం చెప్పాలండి, 50 సంవత్సరాల నాయకుడు ఆయనే. రేపు భావితరాలు 50 తర్వాత ఆయన తర్వాత కూడా పార్టీని తిరుగుతున్నంత వరకు నడిపించే నాయకుడు ఆయనే. ఎందుకంటే ఈ రోజు మొత్తం 1 కోటి మంది సభ్యులు కూడా ఈ రోజు అందరి హృదయాలు కూడా స్థానం సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ గారు మనవడుగా కాకుండా, చంద్రబాబు నాయుడు గారు తనయుడు కాకుండా, వారిద్దరికీ ఎలాగైతే ఉంటది అది ఫ్యామిలీ సంబంధించిన పార్టీ అయితే, ఈ రోజు 1 కోటి మంది కుటుంబం తెలుగుదేశం పార్టీ. ఆ 1 కోటి మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. వాళ్ళ స్థానాల్లో సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ మెంబర్ గా, లీడర్ గా, ఈ రోజు కార్యకర్తలుగా, నాయకుడిగా ఈ రోజు ఎదిగాడు కార్యకర్తల హృదయాల్లో. అందుకు ప్రజల హృదయాలు కూడా ఎదిగాడు. అందుకు ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఈ రోజు చివరిగా సార్, రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎలక్షన్ టైంలో మీకు అండగా నిలబడ్డారు. వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు? నా ప్రజలు ఏదైతే నమ్మి, విజయనగరం ప్రతిష్ఠికాలమైన పార్లమెంట్ అది, మహారాజులు పరిపాలించిన పార్లమెంట్ అది. అలాంటి విజయనగరం ప్రజానీకం అందరూ కూడా ఈ అప్పలనాయుడు అయితే మాకు అందుబాటులో ఉంటాడు, నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు, మీరు గెలిపించారని ఏదైతే ఆశించి 2,50,000 మెజార్టీతో గెలిపించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పంపించారో, ప్రతి వ్యక్తికి కూడా 16 లక్షల మంది ఉన్న ఓటర్స్ ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ప్రజానీకాన్ని కూడా నా బాధ్యతగా నేను వాళ్ళని సహాయ సహకారాలు అందించాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా నేను వాళ్ళ సాయం చేయాలి. ఆ రకంగా ఈ 1 year లో నేను ప్రతి ప్రణాళికబద్ధంగా పార్లమెంట్ ఉంటే అక్కడ తప్ప మిగతా సమయం అంతా కూడా ఇక్కడే ఉంటున్నామని తెలియజేసుకుంటాను.